నీవు నీ దేవుడే యెహోవా మాట విని ఎడల ఈ దీవెనయు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఇంకా నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుడ్డుపెట్టులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ఎప్పుడైతే మనం ఆయన మాట మనం వింటామో ఏముంటుందండి? నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు, నీకున్న ఆస్తి, నీకున్న యావదానంత ఆస్తి అంతా దేవుడు ఏం చేస్తున్నాడంటే దీవిస్తున్నాడు. యోబు విషయంలో కూడా ఏం జరిగిందంటే అటువంటి దీవెన జరిగింది. యోబుని దేవుడు ఏం చేసిందంటే ఆశీర్వదించాడు. యోబుని బహుబలంగా ఆశీర్వదించాడు. ఎన్నో వేల ఆస్తి దేవుడు కలిగించాడు, యోబుకి ఇచ్చాడు. కష్టకాలంలో దేవుడు ఏం చేశాడు? యోబు ఆశీర్వదించాడు. యోబు ఏం చేశాడు? దేవుడిని ఆశీర్వదించాడు. అంతేగాని నాకు శ్రమ వచ్చింది దేవుడా నువ్వు నాకు శ్రమ పెట్టావని చెప్పి దేవుని దూషించలేదు. అయినప్పటికీ యోబుకి ఎంత శ్రమ ఉన్నప్పటికీ, ఎంత బాధ ఉన్నప్పటికీ, ఆస్తి పోయినా, కుటుంబం పోయినా, బంధుమిత్రులు పోయినా ఏం చేశాడు? దేవుడు దూషించాడు. దేవుడు సృష్టించాడు, కష్టకాలంలో సృష్టించాడు. అందుకే నీ పంట ఫలము, నీ భూఫలము, నీ గొప్పఫలము ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాగ ఆశీర్వదిస్తాడంటే ఆయన మాట మనం ఏం చేయాలి? చాలా శ్రద్ధగా వినాలి. ప్రభువా నువ్వు చెప్పవు నేను విన్నాను అని కాదు. ఏమా నువ్వు చెప్పవు నేను విన్నాను కాదు, చాలా శ్రద్ధగా వినాలి. ఆయన ఎలా మాట్లాడతాడో కూడా మనకి తెలియదు. వాక్య రూపంలో మాట్లాడవచ్చు, ప్రార్థన రూపంలో మాట్లాడవచ్చు, పాట రూపంలో మాట్లాడవచ్చు, ఒక వ్యక్తి రూపంలో మాట్లాడవచ్చు. ఆ మాటని ఏం చేయాలి? చాలా శ్రద్ధగా గ్రహించాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన మాటను శ్రద్ధగా నువ్వు గ్రహిస్తావో దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క లోక రాజ్యాన్ని నీకు నేను ఇస్తాను, ఈ యొక్క లోకంలో నేను నిలబడి చేస్తాను. అబ్రాహాము విషయంలో కూడా అలాగే చేశాడు. అబ్రాహాము చూస్తే ఎవరో అనుకొని మూడోసారి వేడి ప్రభువా అని చూస్తే నువ్వు చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆచరిస్తాను. ఏంటి ఎంత అబ్రాహాము నిలబడి లేదా? లేదు ప్రభా చిన్న పని ఉంది, చిన్న పని చూసుకుని వచ్చేస్తాడంటే ఈరోజు మనకి ఈ భాగ్యం ఉండదు. ఏంటి చాలామందిని దేవుడు ఏం చేశాడు? రామాయణ అంతే అక్కడ మూట ముళ్ళు అన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. అదే దేవుడు మన దగ్గరికి వచ్చి రా నేను తీసుకెళ్తానంటే మనం ఏం చేస్తాం? చిన్న ఒక్క పని ఉంది, పొయ్యి మీద కూర పెట్టాను, ఒక 2 స్పూన్లు కారం వేసి వచ్చేస్తాను ప్రభా అంటే దేవుడు ఏం చేస్తాడంటే వేసుకో, నువ్వు కారం వేసుకుంటావు, ఉప్పు వేసుకో ఇంకా అంతే. తర్వాత వచ్చి తర్వాత దేవుడు రావయ్యా యేసయ్యా వేగం రావయ్యా నిన్ను పిలిచినా సరే దేవుడు నిన్ను తీసుకెళ్ళరు. ఆయన ఇచ్చేది ఒకే ఒక ఛాన్స్ ఇస్తాడు. ఏంటి? ఒక ఛాన్స్. ఆ ఛాన్స్ మనం కోరుకోకూడదు. ఏం చేయమంటే ఆయన మాట మనం శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే ఆయన మాట మనం శ్రద్ధగా వింటామో దేవుడు మన పంట ఫలాన్ని, మన భూఫలాన్ని, అంత ఫలాన్ని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ తొలి మాటలు దీవించిన కనుక